వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోల్కతాలో కొనసాగుతున్న బీజేపీ వర్సెస్ దీదీ ప్రచన్న యుద్ధం. రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందన్న రాజకీయ విశ్లేషకులు. లోక్సభ రాజ్యసభల్లో దద్దరిల్లిన సిబిఐ బెంగాల్ అంశం. కోల్కతా ఘటన దేశ రాజకీయ వ్యవస్థకు ముప్పు లాంటిదని అభివర్ణించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అద్భుతమైన ఆలయ శిల్పంగా యాదాద్రి. 1008 యాగ గుండాలతో సహస్రాష్టక కుండయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించిన సీఎం కేసీఆర్. కాళేశ్వరం భూగర్భ సొరంగం పనులను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఈ ప్రాజెక్ట్ నిదర్శనమన్న మాజీ మంత్రి కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఏపీకి కేంద్రం లక్షల కోట్లు మంజూరు చేసినా బాబు అబద్ధాలు చెబుతున్నారన్న షా. జన సందోహంలో కుంభమేళా. మౌని అమావాస్య సందర్భంగా గంగలో భక్తులు పవిత్ర స్నానాలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే 2 రోజుల క్రితం మొదలైన కోల్కతా సంక్షోభం అంతకంతకు తీవ్రతరమవుతోంది. సిబిఐకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులకు మధ్య తలెత్తిన వివాదంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగడం, రాజకీయ కక్ష సాధింపు కోసమే కేంద్రం సిబిఐని ఉసుగొల్పుతోందని కేంద్ర ప్రభుత్వంపై సమరానికి సై అనడం, విపక్షాలు సైతం ఆమెకు మద్దతు పలకడం సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ వేడిని రగిలించాయి. కాగా మమత తీరుపై కూడా బీజేపీ ఘాటుగా స్పందించింది. దీంతో ఈ పరిణామం రాజకీయాలతో పాటు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 19 তারিখে আমরা যখন ব্রিগেডে র্যালি করি, সেই র্যালির দিনই এখান থেকে সিবিআই অফিসারদের ডেকে নিয়ে যাওয়া হয় এবং তাদের বলা হয় যে কুছ তো করো, নাগেশ্বরকেও ডেকে পাঠানো হয় এবং এগুলো সব করা হয়েছে ভিন্ডিকটিভলি পলিটিক্যালি। এবং তখন থেকে ওরা কালকে প্রধানমন্ত্রীর বক্তৃতা আপনারা দেখেছেন কি ল্যাঙ্গুয়েজে উনি কথা বলেছেন। একটা প্রধানমন্ত্রীর কাছে একটা রাজ্য সরকারের সামান্য সৌজন্যতা থাকে, সমস্ত সৌজন্যতা নষ্ট করে দিয়ে, এবং কালকে উনি থ্রেট করে গিয়েছিলেন। এবং 19 তারিখে আমার কাছে স্পেসিফিক খবর আছে, 19 তারিখে আমরা যখন ব্রিগেডে র্যালি করি, সেই র্যালির দিনই এখান থেকে সিবিআই অফিসারদের ডেকে নিয়ে যাওয়া হয় এবং তাদের বলা হয় যে কুছ তো করো, নাগেশ্বরকেও ডেকে পাঠানো হয় এবং এগুলো সব করা হয়েছে ভিন্ডিকটিভলি পলিটিক্যালি। বাংলার মাটিতে ভয়। ఇక మమతా బెనర్జీ దీక్ష సోమవారం పార్లమెంట్ను కుదిపేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఎంసీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికావంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యసభలో టీఎంసీ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సిబిఐ దుర్వినియోగంపై చర్య చేపట్టాలంటూ టీఎంసీ పట్టుపట్టింది. వాయిదా అనంతరం బెంగాల్లో తాజా పరిణామాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్సభలో టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ సిబిఐ అధికారులను విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. కోల్కతా ఘటన దేశ రాజకీయ వ్యవస్థకు ముప్పు లాంటిదని ఆయన అభివర్ణించారు. ఇక ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అద్భుతమైన ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా పునరుద్ధరణ పనులు జరగాలని అన్నారు ఆయన. యాదాద్రి నిర్మాణ పనులకు నిధుల కొరత లేదని, అవసరాన్ని బట్టి బడ్జెట్లో నిధులు పెంచుతామని అన్నారు. సోమవారం ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు సూచనలు చేశారు. పునరుద్ధరణ పనులు పూర్తి అయిన తరువాత 1008 యాగగుండాలతో సహస్రాష్టక కుండయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం భూగర్భ సొరంగం పనులను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. అధికారులకు ముందస్తు సమాచారం లేకుండానే రాజన్న సిరిసిల్లలోని తన నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ కోనరావుపేట మండలం మల్కపేటలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను అండర్ 10L పనులను పరిశీలించారు. అండర్ 10Lలోకి దిగి పనులు ఎంతవరకు పూర్తయ్యాయో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 90% పూర్తయినట్లు ఆయన తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. 4.5 కాలంలో 5.56 లక్షల కోట్ల మంజూరు చేశామని ఆయన తెలిపారు. ఇది యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే 4 రెట్లు ఎక్కువ అని తెలిపారు. లక్షల కోట్లు కేంద్రం ఇస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం ఇవ్వలేదని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలోని పలాసలో పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను అమిత్ షా ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితం వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆయన. ఇక సిబిఐ కొత్త డైరెక్టర్గా రిషికుమార్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ సిబిఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. 58 ఏళ్ల శుక్లా 1983 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3 సభ్యుల హైపవర్ కమిటీ ఆయన్ను కొత్త సిబిఐ చీఫ్గా ఎంపిక చేసింది. మొత్తం 5 సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో నుంచి రిషికేశ్ శుక్లాను ఎంపిక చేశారు. సిబిఐ కొత్త డైరెక్టర్ నియామకం వెనుక చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇవాల్టి నుంచి 2 ఏళ్ల పాటు రిషికుమార్ శుక్లా సిబిఐ డైరెక్టర్గా కొనసాగనున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని అన్నారు ఆమె. చంద్రబాబు తన ఇంట్లో ఆడపడుచులనే మోసం చేసిన వ్యక్తి అంటూ మండిపడ్డారు. అమ్మమ్మ ఆస్తిని సోదరిమణులకు ఇవ్వకుండా లోకేష్ పేరుతో సీఎం రాయించుకున్నారని ఆరోపించారు. అమ్మమ్మ ఆస్తిని నారా లోకేష్కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మహిళల తాలిబొట్లు తెంపేసేలా చంద్రబాబు పాలన సాగిందని అన్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు రోజా. ఈ చంద్రబాబు నాయుడు గారి నరకాసుర పాలనలో ఇంతమంది నాశనం అయిపోయారు అని ఎందుకు మరి ఫ్రంట్ పేజీలో వేయలేకపోయారు ఆ పచ్చపత్రికలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నిన్న రాప్తాడులో మీరు చూశారు ఏ విధంగా పరిటాల సునీత మరి పసుపు కుంకుమ ఇవ్వాలని ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు చెప్పులు చీపుర్లతో ఏ విధంగా స్వాగతం పలికారో చూశారు. ఆ విధంగానే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వెళుతున్న పసుపు కుంకుమ కార్యక్రమానికి మరి చెప్పులు చీపుర్లతో వాళ్ళకి స్వాగతం పలకాలి. వాళ్ళ చొక్కాలు పట్టుకొని మీరు మాకు చెప్పిన మరి డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలని కూడా ప్రతి మహిళని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు డ్వాక్రా మహిళలు అమాయకులో పిచ్చివాళ్ళు అనుకొని ఏదో 3 చెక్కులు ఇచ్చేస్తే మళ్ళీ మన వెనకంటి వచ్చేస్తారు, మనకి ఓటేసేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలకి మనం బ్రేక్ వేయాలి. ఎందుకంటే 57 నెలలు మన కడుపు మార్చి ఈ లాస్ట్ 3 నెలలు మనకి భోజనం పెట్టేసి మళ్ళీ మనం మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి మళ్ళీ మోసపోయి ఓటేస్తే మళ్ళీ 57 నెలలు మీరు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పసుపు కుంకుమ ఎంత మోసమైనది, దానివల్ల ఆడవాళ్ళని ఒక బ్లాక్మెయిల్ చేయటమో లేదా వాళ్ళ తాలిబొట్ల మీద ఓట్లు వేయించుకొని మాకే ఓట్లు వేయాలని చెప్పించడమో చూస్తుంటే వాళ్ళు చేస్తున్న తప్పుని మరి మహిళలు అమాయకంగా ఎక్కడ మోసపోతారో అని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి చైతన్యపరుస్తుంటే నిన్న చెవిరెడ్డి గారి మీద మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా దాడి చేసి స్పృహ తప్పిపోయేలాగా కొట్టారు అంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది, న్యాయ వ్యవస్థ ఏమవుతుంది, పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే తోపుదుర్తిలో మీరు చూస్తే మరి ప్రకాష్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు డ్వాక్రా మహిళల మీద పోలీస్ జులుంని చూపించి ఈరోజు సునీత ఈ విధంగా ముందుకు వెళ్ళింది అంటే
ఆమె నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, డ్వాక్రా శాఖకి మంత్రిగా ఉండి, ఒక మహిళా మంత్రిగా ఉండి డ్వాక్రా మహిళల్ని మోసం చేయడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నీకు డ్వాక్రా మహిళలకి 14,200 కోట్లు ఏదైతే ఉందో ఆ రుణమాఫీ చేయించే సత్తా ఉందా? ఈరోజు అది 2018కి 22,000 కోట్లకి వచ్చింది. మరి అది రుణమాఫీ చేయించే సత్తా నీకుందా నేను అడుగుతున్నాను. ఇక పాలమూరు జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహార అక్షరామృతం కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక మరియు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు హాజరై ప్రారంభించారు. మీ విద్యార్థులందరికీ ఎక్కువ కష్టపడే స్టాఫ్ ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మీరు ఒకరు వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా విద్యా అమృతం అనే ఈ కార్యక్రమం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గౌరవ కలెక్టర్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి అల్పాహారం అంటే ఒక పౌష్టికాహారం ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు ఎంతో అంటే దూరదృష్టితో పిల్లలకి మంచి అంటే భోజన వసతులు లేక అంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఇంటి మధ్యాహ్న భోజనం బాక్సులు పెట్టుకురావడము అంటే మధ్యాహ్న భోజన పథకం అవుతూ ఉంది. ఉదయమే తిండి తినకుండా స్కూల్కి ఆధారబద్ధంగా వస్తున్నాం. ఇలాంటి ఆడపిల్లలకి ఇల్లులో పనులు పెడుతున్నారు తల్లిదండ్రులు. ఉదయమే అలా పనులు చేసుకొని స్కూల్ టైం అయినప్పుడు ఇమ్మీడియట్ గా స్కూల్కి రావడం జరుగుతుంది. దానివల్ల కొంత ఆడపిల్లలకి పౌష్టికాహారం లోపం వల్ల ఈరోజు చదువులేకపోతున్నారు. అంటే కడుపుగా తిండి ఉంటే చదువు మీద ధ్యాస పోతుంది. చదువు మీద ధ్యాస లేకపోవడం అంటే తిండి తక్కువ కావడం వల్ల చదువు మీద ధ్యాస లేకపోవడం కొంత ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఈ చిరుధాన్యాలు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి, మంచి బలవంతమైన ఆహారం ఇస్తేనే మన పిల్లలు మంచి చదువు చదువుతారని ఒక మంచి ఉద్దేశంతో మన జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్త జిల్లాగా ఏర్పాటవుతున్న నారాయణపేటలో తమను కలపొద్దంటూ కోయిల్కొండ మండల ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో సీఐ పాండురంగారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. మౌని అమావాస్యను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు. 50 రోజుల పాటు జరిగే కుంభమేళాలో మౌని అమావాస్య నాడు ఎక్కువ మంది భక్తులు పవిత్ర స్నానానికి తరలి వస్తుంటారు. ఆ రోజు గంగా నదిలో నీరు అమృతంలా మారుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులు పెద్ద సంఖ్యలో గంగా నదిలో స్నానానికి తరలి వస్తారని, 3 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని తెలుస్తోంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలుపొందిన దోటి మంజుల సైదుల్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు టీఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ మండలం జనరల్ సెక్రటరీ పాశం ఉపేందర్ రెడ్డి, మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇక దొంతినేని నరసింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ 1 మరియు 2 యూనిట్ల ఆధ్వర్యంలో చెరుకుపల్లి ఎస్సీ కాలనీలోను మరియు పెద్దతండ ప్రాథమిక పాఠశాల పరిసరాల్లోనూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చెత్తా చెదారం, కంప చెట్లు, మట్టి దిబ్బలు, రాళ్లు రప్పలను తొలగించారు. చెరుకుపల్లి సర్పంచ్ ఏమిరెడ్డి సుధామణి, పెద్దతండ సర్పంచ్ కట్రావత్ వెంకటేష్లు స్వయంగా కార్యక్రమంలో పాల్గొని ఎన్ఎస్ఎస్ విద్యార్థుల కృషిని, ప్రిన్సిపల్ రమణారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు పాండురంగయ్య, ఉషారాణిల మార్గదర్శకత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు రామరెడ్డి గారు, సామాజిక సేవకులు ఏమిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ హనుమాన్ గుడిని నూతన గుడిగా మార్చాలని గ్రామ పెద్దలు మరియు గ్రామ ఎంపీ, టీసీ, గ్రామ సర్పంచ్ మరియు టీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ పాశం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ గుడి గురించి సమావేశం జరిగింది. యాదగిరి మునుగోడు నియోజకవర్గం హనుమాన్ గుడి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఈ పురాతనమైన గుడిని తిరిగి కొత్త గుడిగా నిర్మించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
ఇక బాలాపూర్ మండల్ బడంగ్పేట్ మున్సిపాలిటీ బడంగ్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎల్కేఆర్ లిక్కి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు జీవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో 246 మంది లబ్ధిదారులకు 2,80,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, ఆర్డీఓ లింగియా నాయక్, అన్ని మండలాల తహసీల్దార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూపాయల నుండి ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం 50,000 నుండి 75,116, అదేవిధంగా ఇప్పుడు 1,116 రూపాయలను ప్రతి ఒక్క పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాళ్ళని ఆదుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతా ఉన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నికల ముందు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల ముందు మీకు ఏవైతే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర పార్టీ అదేవిధంగా ప్రభుత్వం మీ అందరికి కూడా ఇచ్చిన హామీలు ఉన్నాయో, వృద్ధులకు ఉండే 1,000 రూపాయల పెన్షన్ని 2,016 రూపాయలకు పెంచుదామని ఏదైతే మాట ఇచ్చి ఉన్నామో ఆ మాట ప్రకారంగా రేపు ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చిలో బడ్జెట్ అయిపోయిన తర్వాత 246 మందికి 2,80,00,000 రూపాయల్ని చెక్కుల ద్వారా మీ అందరికి కూడా ఒక్కొక్కరికి 1,116 చొప్పున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా 2,123 మందికి 10,11,00,000 రూపాయల్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మీ అందరికి కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇక రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించడానికి రాచకొండ పోలీసులు 30వ రోడ్డు సేఫ్టీ కార్యక్రమాన్ని చేపట్టారు. సరూర్ నగర్ స్టేడియంలో ఈ సదస్సు వారం రోజుల పాటు కొనసాగనుంది. ట్రాఫిక్ పోలీసుల బృందం వివిధ రకాల యాక్సిడెంట్ వీడియోలను చూపించడమే కాకుండా వాటి గురించి అవగాహన కల్పించారు. ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ఖచ్చితమైన వివరణిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పెద్దలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలి రోజు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మరియు సిపి మహేష్ భగవత్, సినీ హీరో కళ్యాణ్ రామ్, జబర్దస్త్ టీం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు దాంట్లో మీ రియాక్షన్స్ మాకు అర్థం కావట్లేదు. మీరు జాలి పడుతున్నారా లేకపోతే సంతోషపడుతున్నారా అర్థం కావట్లేదు, అందుకని అడుగుతున్నాము. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తారు అని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి రోడ్ సేఫ్టీ ప్రాక్టీసెస్ పాటించండి. ఉన్నారంటే చేయకండి. చాలా సంతోషం. మనమందరం ఈరోజు రోడ్ సేఫ్టీ వీక్ ప్రారంభంగా రోజు నాడు ఇంత చక్కగా మంచి ఆహ్లాదకరమైన ఈ సంవత్సరము 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలు దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు ఫిబ్రవరి 4 నుంచి 15వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాల నినాదము సడక్ సురక్ష జీవన్ రక్ష. దీనికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ సంవత్సరం మరింత రోడ్డు ప్రమాదాలు తగ్గించి రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ సమక్షంలో డబుల్ బెడ్రూమ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. సావరిన్ గోల్డ్ బ్యాండ్ స్కీమ్ భారత ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ఇది. కొంతకాలంగా గోల్డ్ బ్యాండ్ల జారీ విడతల వారీగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 4న గోల్డ్ బ్యాండ్ల అమ్మకం మళ్లీ మొదలైంది. ఫిబ్రవరి 8 వరకు గోల్డ్ బ్యాండ్ల అమ్మకం ఉంటుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోల్కతాలో కొనసాగుతున్న బీజేపీ వర్సెస్ దీదీ ప్రచన్న యుద్ధం. రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందన్న రాజకీయ విశ్లేషకులు. లోక్సభ, రాజ్యసభల్లో దద్దరిల్లిన సిబిఐ, బెంగాల్ అంశం.
కోల్కతా ఘటన దేశ రాజకీయ వ్యవస్థకు ముప్పు లాంటిదని అభివర్ణించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అద్భుతమైన ఆలయ శిల్పంగా యాదాద్రి 1008 యాగ గుండాలతో సహస్రాష్టక కుండయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించిన సీఎం కేసీఆర్. కాళేశ్వరం భూగర్భ సొరంగం పనులను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఈ ప్రాజెక్టు నిదర్శనమన్న మాజీ మంత్రి కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఏపీకి కేంద్రం లక్షల కోట్లు మంజూరు చేసినా బాబు అబద్ధాలు చెబుతున్నారన్న షా. జన సందోహంలో కుంభమేళా. మౌని అమావాస్య సందర్భంగా గంగలో భక్తులు పవిత్ర స్నానాలు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.